డాక్టర్ నాకు తెలిసినంత వరకు నేను విన్న ప్రకారం కొంతమందికి స్టంట్ వేసినప్పుడు కూడా వేసిన వెంటనే వాళ్ళు లైఫ్‌ని పోగొట్టుకుంటూ ఉంటారు. ఇది ఎక్కువగా విమెన్స్‌లో జరుగుతుందని ఒక అపోహ ఉంది బయట. సో, ఇది ఎంతవరకు అంటే చేసే పద్ధతి వేసే పద్ధతి కరెక్ట్‌గా లేక జరుగుతుందా? ఎందువల్ల పాపం వాళ్ళు చనిపోతారు? ఇది చాలా తప్పండి. ఇది అపోహ అన్నది చాలా కరెక్ట్. స్టంట్ చేసిన తర్వాత చనిపోవడం అనేది చాలా రేర్. అది హ్మ్. ఎప్పుడో రేర్‌గా జరిగే దాని గురించి మన ప్రోగ్రామ్‌లో హైలైట్ చేసి పబ్లిక్‌ని భయపెట్టకూడదండి. హ్మ్. రోడ్ క్రాస్ చేస్తుంటారు 1% రిస్క్ ఉంటుంది క్రాస్ చేసేటప్పుడు యాక్సిడెంట్ అవును. అయ్యేది. మనం ఆపేయం కదా! కానీ బెనిఫిట్ ఎంత ఉంటుందో చూస్తే మరి హార్ట్ అటాక్‌ల వల్ల రాకుండా ట్రీట్మెంట్ చేసే దాంతోని వేల ప్రాణాలు కాపాడుతున్నాం. అందులో ఎవరో ఒక్కరికి అది సరిగ్గా చేయకపోతే ప్రమాదం జరిగితే దాన్ని మనం సాకుగా చూపించి ఈ టెక్నాలజీని బ్లేమ్ చేయకూడదు. ఈ థెరపీని బ్లేమ్ చేయకూడదు. అవును. పబ్లిక్ కూడా దాని గురించి భయపడకూడదు. అవును. మరి ఏదైనా మీరు సరిగ్గా చేయించుకునే చోటకి వెళ్లి సరిగ్గా చేస్తేనే మరి రిజల్ట్ బాగుంటుంది. మీరు అది సరిగ్గా చేయరాకుండా, అమర్చడం సరిగ్గా లేకుండా, లేదంటే పెద్ద ఆర్టరీలో సన్న సైజ్ స్టెంట్ ఏసినా, చిన్న ఆర్టరీలో పెద్ద సైజ్ స్టెంట్ పెట్టినా, మరి అవన్నీ అదే కదా ఎక్స్‌పర్టైజ్, మెడికల్ నాలెడ్జ్ ఎక్స్‌పర్టైజు. రైట్. మంచి చోట ఎక్స్‌పర్టైజ్ ఉన్న చోట చేస్తే, ఇవాళటి రోజున లెస్ థాన్ 1% రిస్క్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసినప్పుడు పీసీఐకి. కాపోతే కొంచెం కాంప్లెక్స్ కేసులు చేసినప్పుడు, హార్ట్ హ్మ్. పంపింగ్ తక్కువగా ఉన్నప్పుడు, ఈ రిస్క్ కొంచెం 2, 3% అని మనం చెప్పొచ్చు. ఓకే. కానీ ఎవరో రేర్‌గా జరిగే దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. మెయిన్‌గా ఏంటంటే మన అక్యూట్‌గా ప్రాబ్లమ్స్ మనం హైడ్ ఓవర్ చేసాం. కానీ క్రానిక్‌గా చేసిన తర్వాత కొందరికి ఒక సంవత్సరానికి, 2 సంవత్సరాలకి 100 మందికి చేస్తే ఒక 5, 10% మందిలో ఎస్పెషల్లీ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో, మల్టిపుల్ స్టెంట్స్ అమర్చిన వాళ్ళలో మళ్ళీ అక్కడే నారింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని రీస్టినోసిస్ అంటాం. అది వెరీ ఇంపార్టెంట్. అది రాకుండా మందులన్నీ జాగ్రత్తగా వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవడం, షుగర్ కంట్రోల్ చేసుకోవడం, బీపీ కంట్రోల్ చేసుకోవడం చేస్తే ఆ రిస్క్‌ను ఇంకా తగ్గించొచ్చు. మీరు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొందరికి స్టెంట్ పెట్టిన తర్వాత స్టెంట్‌లో మళ్ళీ క్లాటింగ్ కాకుండా ఇచ్చే మందులు డికగ్రార్, యాస్పిరిన్, ప్రాసోగ్రిల్ అనే మందులు ఏమంటుంటాయో కొందరికి బాడీలో రెసిస్టెన్స్ ఉండి, హ్మ్. అది అప్పుడప్పుడు స్టెంట్ పెట్టిన చోట క్లాటింగ్ అవుతుంది. దాన్ని స్టెంట్ థ్రాంబోసిస్ అంటారు. హుహు. ఇది చాలా రేరు. అయినప్పుడు మాత్రం సీరియస్ అయ్యేదానికి, మళ్ళా అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. కానీ ఈ నెగెటివ్ దాని గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. చాలా రేర్‌గా జరుగుతుంది. మోస్ట్‌లో ప్రాబబ్లీ 99% మందిలో ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇమ్మీడియేట్‌గా బ్యూటీ ఏమిటంటే 6 ఇప్పుడు ఈ మధ్య చేతి నుంచి చేస్తాం గనక, చేసినాక 6 అవర్స్‌కే కూర్చొని రోగి మళ్ళీ కాఫీ, టీ తాగుతాడు. హ్యాపీగా ఉంటాడు. మత్తుండదు, కటింగ్ ఉండదు, నొప్పి ఉండదు. ఇమ్మీడియేట్‌గా మళ్ళీ అంబులేషన్ చేసి నడవగలుగుతారు. కనుక నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ కూడా వీలవుతుంది. అది మన యాంజియోప్లాస్టీ స్టెంట్స్ ద్వారా మనం సాధించిన ప్రగతి. రైట్ డాక్టర్. ఈ అవగాహన కల్పించడం కోసమే నేను ఈ క్వెషన్ అడిగాను. థాంక్ యూ. డాక్టర్ చిన్న పిల్లల్లో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. అయితే ఈ ఇన్క్లిజిరాన్ అనే ఇంజెక్షన్ చిన్న పిల్లలకు కూడా వాడొచ్చా? అంటే మనము ఫెమిలియల్ హైపర్‌లిపిడిమియాస్ అంటాం. అంటే పుట్టుకతోనే కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. హ్మ్. అది కొలెస్ట్రాల్ ఎంత ఎక్కువగా ఉంటుందంటే మామూలుల్లో 200, 300 ఉండేది వీళ్ళకి 500, 1000 ఉంటుంది. అదే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ గూడా అప్పుడు 300, 400, 500 ఉంది. ఇలాంటి వాళ్ళందరికీ ఇంతకుముందు పెద్ద మంచి ట్రీట్మెంట్ లేకపోతుండే. స్టాటిన్ మాత్రలు ఇస్తుంటిమి కానీ అంత తగ్గకపోతుండే. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇంక్లిసిరాన్ లాంటి మందు ఒక వజ్రాయుధం అనుకోవచ్చు. రైట్. కానీ మనం ఈ నంబర్ ఆఫ్ పేషెంట్స్ స్టడీ చేసి చూసినట్టయితే చాలా తక్కువ. ఇండైరెక్ట్‌గా ఈ హై కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది గనక వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ ఉంటుంది అని మనం ఇండైరెక్ట్‌గా అనుకుంటున్నాం. హ్మ్. కానీ యాస్ ఆఫ్ నౌ అయితే మనం అధ్యయనాలు జరిగినయి మాత్రం 18 ఏళ్ల పైబడ్డ వాళ్ళకే ఈ ఇంక్లిసిరాన్ ఇంజెక్షన్ టెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే రిస్క్ ఎప్పుడైతే కొలెస్ట్రాల్ రిస్క్ ఎక్కువగా ఉంటుందో దాన్ని తగ్గిస్తుంది గనక వాళ్ళందరికీ కూడా ఇది పనిచేస్తుందని మనం ఎడ్యుకేటెడ్ గెస్. కానీ చిన్న పిల్లల్లో సేఫా? ప్రెగ్నెంట్ వుమెన్‌లో సేఫా? అట్లాంటి స్టడీస్ ఇంకా దీని మీద జరగలేదు. రైట్. కానీ ఈ ఫెమిలియల్ హైపర్‌లిపిడిమియాకు ఇంతకుముందు కరెక్ట్ మందు లేకుండే, ఇదొక మంచి ఔషధం అని చెప్పి డాక్టర్లందరం గూడా వాళ్ళందరికీ రికమెండ్ చేయడం జరుగుతుంది. రైట్. ఇంకా ఎవరెవరు తీసుకోవచ్చు ఈ మందు అంటే, ఎవరైతే స్టాటిన్ మాత్రలు తీసుకొని హ్మ్. కొలెస్ట్రాల్ ఇంకా తగ్గుతలేదో, వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుందో, స్టాటిన్, ఎస్టిమైబ్ ఇంకా బెంపెడాయిక్ అట్లాంటి మందులు తీసుకున్నా ఇంకా తగ్గదో, లేదంటే కొలెస్ట్రాల్ మాత్రలు తీసుకున్న వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి మసిల్ పెయిన్స్ వచ్చిన వాళ్ళకి ఉంటుందో, వాళ్ళందరికీ లేకుంటే స్టాటిన్ మాత్రలు తీసుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ హార్ట్ అటాక్ రావడం, మళ్ళీ బైపాస్ సర్జరీ అవసరం రావడం, స్టెంట్లు పెట్టినవి బంద్ కావడం అట్లాంటివి ఉన్న వాళ్ళకి హై రిస్క్ క్యాండిడేట్లు అంటాం. వాళ్ళందరికీ కూడా ఈ మందు చాలా బెనిఫిట్ చేస్తుందని మనం అనుకుంటున్నాము. బట్ కమింగ్ నియర్ 1, 2 ఇయర్స్‌లోనే దానికి ఔట్‌కమ్ స్టడీస్ కూడా వస్తాయి. అంటే ఎంతమందిని కాపాడగలిగింది, ఎన్ని లైఫ్స్ సేవ్ చేసిందనేది కూడా మనకు తెలుస్తుంది. బట్ యాస్ ఆఫ్ నౌ ఇది ఎంత కొలెస్ట్రాల్ తగ్గిస్తుందనేది క్లియర్‌గా తెలిసింది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు అనేది కూడా చాలా క్లియర్‌గా తెలిసింది.